ఫ్రెంచ్ బోట్ బ్రాండ్కి సంబంధించి ఎయిర్పాడ్స్ 141 ANC ఇయర్బడ్స్ అయితే అండర్ 1500లో అమెజాన్లో అంటే దసరా ఆఫర్స్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే ఉందో ఆ సేల్లో తీసుకోవడం జరిగింది. అండర్ 1500లో ఈ ఇయర్బడ్స్ మీరు తీసుకోవచ్చా లేదా వీటి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ బాక్స్ అయితే చాలా ప్రీమియం కనిపిస్తుంది, చూడడానికి అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. బాక్స్ మీద ఎయిర్పాడ్స్ 141 ANC అని చెప్పేసి ఇక్కడ దాంతోపాటు కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ 32 డెసిబుల్స్ అని చెప్పేసి, దాంతోపాటు టోటల్ ప్లే టైం అంటే మీకు 42 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి, ఇందులో బీస్ట్ మోడ్ ఉంటుందని చెప్పేసి ఇట్లా కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. బాక్స్ ఒక బ్యాక్ సైడ్ కూడా క్వాడ్ మైక్స్ విత్ ENX టెక్నాలజీ అని చెప్పేసి, డ్యూయల్ EQS అని చెప్పి, దాంతోపాటు ఇట్లా IPX5 వాటర్ రెసిస్టెన్స్ అని చెప్పేసి, బ్లూటూత్ 5.3 అని చెప్పేసి, ఇందులో మీకు అంటే 10mm డ్రైవర్స్ ఉంటాయని చెప్పేసి, 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీకు 150 మినిట్స్ అయితే ప్లే బ్యాక్ టైం ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే బాక్స్ మీద 5,990 ప్రైజ్ అయితే ఉంది. బట్ కానీ నేను తీసుకున్నప్పుడు దీని ప్రైస్ అయితే 1300 1299 రూపీ ప్రైస్లో ఈ ఇయర్బడ్స్ తీసుకోవడం జరిగింది. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ బాక్స్లో ఇయర్బడ్స్ సంబంధించి కేసు, దాంతోపాటు లోపల ఇయర్బడ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. డిజైన్ చూసుకున్నట్టయితే మెటల్ యాసెంట్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ డిజైన్ అయితే ఉంటుంది. సో డిజైన్ మీకు చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది, చాలా బాగుంది డిజైన్ అయితే. ఫ్రెండ్స్ బాటంలో చూసుకున్నట్టయితే సో టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ చేసుకున్న టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఒక పక్కన ఒక బటన్ అయితే ఉంటుంది. సో 2 డివైస్కి పేరింగ్ చేసుకోవడానికి పక్కన ఒక బటన్ అయితే ఉంటుంది. బాక్స్లో కొన్ని కార్డ్స్ అయితే ఉన్నాయి, అంటే వారంటీకి సంబంధించి కార్డ్ అయితే ఉంది, యూజర్ మాన్యువల్ కానీ, దాంతోపాటు కొన్ని స్టిక్కర్స్ అయితే సో ఇట్లా కార్డ్స్ అయితే బాక్స్లో రావడం జరిగింది. బాక్స్లో ఒక స్టిక్కర్ అయితే ఉంది బోట్కి సంబంధించి, అంటే ఈ స్టిక్కర్ ఎక్కడ అతికించుకోవచ్చు మీరైతే. బాక్స్లో వచ్చిన యాక్సెసరీస్ చూసుకున్నట్టయితే ఛార్జింగ్ చేసుకోవడానికి టైప్ సి కేబుల్ అయితే ఉంది. మీ ఇయర్కి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇయర్బడ్ టిప్స్ అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. పేరింగ్ విషయానికి వస్తే ముందుగా మనకు ఇయర్బడ్స్ సంబంధించి కేస్ అయితే ఉంటుంది. కేస్ అయితే ఓపెన్ చేస్తే చాలు మనకు పేరింగ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు లైట్స్ అయితే కనిపిస్తుంటాయి. మీ మొబైల్ ఫోన్లో బ్లూటూత్ని అయితే ఆన్ చేసుకోండి. బ్లూటూత్ని ఆన్ చేయగానే ఈ విధంగా ఎయిర్పాడ్స్ 141 అని చెప్పి కనిపిస్తుంటుంది. ఎయిర్పాడ్స్ 141 ANC అని చెప్పి కనిపిస్తుంది. వీటిని నొక్కగానే మీకు ఈ విధంగా పేరింగ్ అయితే అవుతుంటుంది. సో ఎయిర్పాడ్స్ 141 ANC అని చెప్పేసి మీకు ఇది కనెక్ట్ అయిపోయింది అండి. దీనిలో బ్యాటరీ చూసుకుంటే 50% బ్యాటరీ అయితే ఉంది. ఇందులో ఛార్జింగ్ చూసుకున్నట్టయితే మీకు 50% అయితే ఛార్జింగ్ అయితే ఉంది. సాంగ్స్ని ప్లే చేయాలన్నా, దాంతోపాటు సాంగ్ని నెక్స్ట్ సాంగ్కి మార్చాలనుకున్నా, ప్లే చేయాలనుకున్నా మీరు జస్ట్ సింగిల్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు టచ్ కంట్రోల్ అయితే ఉంటుంది. జస్ట్ ఇట్లా సింగిల్ ట్యాప్ చేయగానే మీకు సాంగ్ అయితే చూడండి స్టాప్ అయిపోయింది. ప్రజెంట్ స్టాప్ అయిపోయింది. మళ్ళీ ప్లే చేయాలంటే సింగిల్ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ప్లే అవుతుంది. నెక్స్ట్ సాంగ్ కూడా అంతే, రైట్ అండ్ లెఫ్ట్ మీరు ఎయిట్ సైడ్ అయినా సింగిల్ ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ సాంగ్ వస్తుంది. దాంతోపాటు స్టాప్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు. కాల్ కూడా అంతే, మీరు లిఫ్ట్ చేయాలంటే సింగిల్ ట్యాప్ చేసుకోండి, కాల్ కట్ చేయాలంటే సో మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే మళ్ళీ కాల్ అయితే కట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇయర్బడ్స్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకు ఇక్కడ క్రింది సైడ్ అయితే ఒక లైట్ అయితే కనిపిస్తుంటుంది. సో మీకు వైట్ కలర్లో ఒక లైట్ అయితే కనిపిస్తుంటుంది. ఇది బ్లింక్ అవుతుంటుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే. సో ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్ అయితే ఛార్జింగ్ అయితే, ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇయర్బడ్స్ అనేది చెవిలో పెట్టుకున్నప్పుడు సో మీరు ఇటు ఇట్లా కదిలినప్పుడు కానీ, పరిగెత్తినప్పుడు కానీ, దాంతోపాటు బైక్లో వెళ్తున్నప్పుడు కింద పడే ఛాన్స్ అయితే ఉండదు. సో చాలా ఫిట్గా అయితే ఉంటాయి చూడండి. సో చాలా ఫిట్గా అయితే ఉంటాయి. ముందుగా ఇయర్బడ్కి సంబంధించి ప్రైస్ చూసుకున్నట్టయితే సో నేను తీసుకున్నప్పుడు 1299 రూపీ ప్రైజ్ అయితే ఉందా. ప్రజెంట్ దీని ప్రైస్ 1700 దాకా ప్రైజ్ అయితే ఉంది. సో అప్పుడు నేను SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేశాను. దాంతోపాటు ఆ బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే మీకు డిస్కౌంట్ అయితే ఉండదు. అప్పుడు తీసుకోవడం వల్ల నాకు ఈ ప్రైస్లో రావడం జరిగింది. ప్రైస్ విషయానికి వస్తే ఓకే అని చెప్పుకోవచ్చు. ముందుగా ఇందులో డిజైన్ చూసుకున్నట్టయితే మెటల్ ఎసెన్స్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ డిజైన్ అయితే ఉంటుంది. డిజైన్ పరంగా మీకు చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మీకు మెటల్ లాగా ఇందులో మీకు 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకటి బ్లాక్, దాంతోపాటు వైట్, గ్రీన్ అయితే ఇంకా బాగుంది. నాకైతే బ్లాక్ నచ్చింది, అందుకని బ్లాక్ కలర్ తీసుకున్నాను. 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్ విషయానికి వస్తాయి. మీరు ఒకవేళ కాల్ కానీ లిఫ్ట్ చేయాలనుకోండి, సింగిల్ ట్యాప్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయవచ్చు, మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే కాల్ కట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు చూడండి ఇట్లా ఒక 3 సెకండ్స్ ఇట్లా లాంగ్ ప్రెస్ చేసుకోండి లెఫ్ట్ సైడ్ కానీ. సో మీకు లెఫ్ట్ సైడ్ కానీ ఒక 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేశారనుకోండి బ్యాలెన్స్ మోడ్ అయితే ఉంటుంది. బ్యాలెన్స్డ్ మోడ్ అంటే ఇందులో మళ్ళీ నెక్స్ట్ మీరు మళ్ళీ ఒక 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసుకోవాలనుకోండి సిగ్నేచర్ సౌండ్ అయితే ఆన్ అవుతుంది. సిగ్నేచర్ సౌండ్ అంటే మీకు బేస్ అనేది చాలా అంటే హై అయితే ఉంటుంది. ఇందులో పీక్ సౌండ్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువగా బేస్ వింటారు అట్లాంటి వాళ్ళకైతే సిగ్నేచర్ సౌండ్ ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అంటే బ్యాలెన్స్ మోడ్ ఆన్ చేశారనుకోండి కొద్దిగా బేస్ అయితే తగ్గుతుంది. దాంతోపాటు ఏంటంటే మీకు గేమింగ్ మోడ్ కూడా ఉంటుంది, అంటే బీస్ట్ మోడ్ అయితే ఉంటుంది. ఇట్లా 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసుకోండి.
సో ఇట్లా ప్రెస్ చేయగానే ఇందులో మీకు అంటే ఈ బీస్ట్ మోడ్ అయితే ఉంటుంది. అంటే ఇది ఆ 50 ఎంఎస్ అయితే మీకు లో లేటెన్సీ అయితే ఉంటుంది. గేమింగ్స్ ఆడతారు, గేమింగ్ ఆడే వాళ్ళకైతే సో ఈ మోడ్ అయితే యూజ్ అవుతుంది. దాంతోపాటు రైట్ సైడ్ కానీ మీరు లాంగ్ ప్రెస్ చేశారనుకోండి ambient సౌండ్ అయితే ఆన్ అవుతుంది. ఈ ambient సౌండ్ ఎందుకంటే ఇప్పుడు చూడండి ప్రజెంట్ జట్టే ఇయర్బడ్స్ పెట్టుకోకుంటే ఎట్లా సౌండ్ ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఏ విధంగా సౌండ్ అయితే ఉంటుందో ఆ విధంగా సౌండ్ అయితే ఉంటుంది. ఈ ambient సౌండ్ ఆన్ చేశారనుకోండి, సో మీకు ఏదన్నా అంటే న్యాచురల్ సౌండ్ అంటే మీకు రావాలనుకోండి ambient సౌండ్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేయాలంటే మీకు రైట్ సైడ్ అయితే ఒక 3-4 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్ ఒక 3-4 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసామనుకోండి ANC మోడ్ అయితే ఆన్ అవుతుంది. ఇది 32 డెసిబుల్స్ దాకా బయట ఉన్న నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇట్లా నేను చిటికేసాను అనుకోండి, ఈ సౌండ్ నాకు ఎక్కువ అయితే వినిపించదు, చాలా తక్కువ అయితే వినిపిస్తుంది. 32 డెసిబుల్స్ నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. మీరు ఎక్కడైనా చాలా క్లౌడ్గా ఉన్న ఏరియాస్లో కానీ సో ఎక్కడ మీరు బయటకు వెళ్ళారనుకోండి, అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువ వస్తుంది అనుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ని మీరు క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ ANC మోడ్ అయితే ఉంటుంది, వీటైతే ఆన్ చేసుకోవచ్చు. బీస్ట్ మోడ్ ఆన్ చేయాలనుకుంటే లెఫ్ట్ సైడ్ అయితే మీరు ట్రిపుల్ ట్యాప్ చేసుకోవాలి. ట్రిపుల్ ట్యాప్ చేస్తే బీస్ట్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. అంటే ఇది గేమింగ్ మోడ్ అని చెప్పుకోవచ్చు. 50 ఎంఎస్ అయితే లో లేటెన్సీ అయితే ఉంటుంది. గేమ్స్ ఆడే వాళ్ళైతే ఈ మోడ్ ఆన్ చేసుకుని గేమ్స్ ఆడుకోవచ్చు. సో మీరు లెఫ్ట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ చేసుకోవాలి. సో నాకు ఈ ఫీచర్స్ అయితే ఓకే అనిపించింది. ఇందులో బాగా నచ్చిన ఫీచర్ ఏమంటే ANC అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎక్కడైనా సో నిద్రపోవాలనుకుంటే మనకు కొద్దిగా సౌండ్ వచ్చింది అనుకోండి, ఇయర్బడ్స్ పెట్టుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, రైట్ సైడ్ లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, ఈ ANC సౌండ్ అయితే ఆన్ అవుతుంది. ఇది ఆన్ అవగానే ఈ మోడ్ ఆన్ అవగానే సో మీకు మొత్తం ఒక 32 డెసిబుల్స్ దాకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. సో మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు. నాకైతే ఈ మోడ్ అయితే నచ్చింది. దాంతోపాటు గేమింగ్ ఆడే వాళ్ళకైతే బీస్ట్ మోడ్ అయితే ఉంటుంది. ఈ బీస్ట్ మోడ్ మీరు ఆన్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక 3-4 లాంగ్ ప్రెస్ చేసుకోండి, అంటే ఆ లెఫ్ట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ చేయండి బీస్ట్ మోడ్ ఆన్ కావాలంటే. ఫ్రెండ్స్, ఈ ఇయర్బడ్స్ సంబంధించి బ్యాటరీ విషయానికి వస్తే కేస్కి అయితే మీకు విత్ కేస్తో పాటు 400 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో 400 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అయితే ఉంటుంది. వితౌట్ కేస్ ఓన్లీ బడ్స్లో అనుకోండి ఆ 35 మిల్లీ ఆంపియర్ అయితే బ్యాటరీ అయితే ఉంటుంది. సో మీకు ఈజీగా 42 అవర్స్ దాకా ప్లేబ్యాక్ అయితే ఉంటుంది. అదే విత్ కేస్ ఓన్లీ వితౌట్ కేస్ అనుకోండి, ఓన్లీ బడ్స్లో అనుకోండి, మీకు ఈజీగా ఒక 1.5 మూవీ చూడవచ్చు, ఒక ఫుల్ మూవీ చూసి ఒక హాఫ్ మూవీ చూడవచ్చు. నేను తీసుకుని ఇయర్బడ్స్ దాదాపుగా ఒక 1.5 మంత్ అవుతుంది. సో అప్పటి నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. చాలా సినిమాలు చూశాను, సాంగ్స్ విన్నాను, ఫోన్ కాల్ మాట్లాడాను. సో అక్కడైతే నాకు అంటే ఓకే అనిపించింది బ్యాటరీ పరంగా. మీరు ఒకసారి బ్యాటరీ ఫుల్ చేశారనుకోండి, దీనిలో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఒక 10 మినిట్స్ కానీ ఛార్జ్ చేశారనుకోండి, మీకు 150 మినిట్స్ అయితే ప్లే టైం అయితే ఉంటుంది. మీరు ఈజీగా ఒక 1.5 మూవీ ఫుల్ మూవీ చూడొచ్చు. అంటే ఒక 3 to 4 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. సో ఛార్జింగ్ విషయానికి వస్తాయి, విత్ కేస్తో పాటు మీరు 1.5 అవర్స్ కానీ ఛార్జింగ్ పెట్టారనుకోండి, ఇది బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. సో మీకు ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓవరాల్గా బ్యాటరీ పరంగా ఇయర్బడ్స్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. నాకు ఓకే అనిపించింది. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో పీక్ సౌండ్ అయితే ఉంటుంది. వోకల్ కానీ ఈ బేస్ కానీ ఇవన్నీ ఓకే బెటర్ అయితే ఉన్నాయి. సౌండ్ కూడా ఈ ప్రైస్ విషయానికి వస్తే ఓకే అని చెప్పుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ 5.3 అయితే ఉంటుంది చూడండి. ఇది మీకు 10 మీటర్స్ దాకా రేంజ్ అయితే ఉంటుంది, అంటే 30 ఫీట్స్ దాకా. సో వీటికి కనెక్టివిటీ అయితే ఉంటుంది చూడండి. ఓకే, కనెక్టివిటీ విషయం వచ్చినప్పుడు చాలా బెస్ట్ అయితే ఉంటుంది. పేరింగ్ కూడా చాలా ఈజీగా పేరింగ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ చూడండి, ఇట్లా బాక్స్ ఓపెన్ చేయగానే మీకు పేరింగ్ అయిపోతుంది. దాంతోపాటు ఒకవేళ మీరు వీటిని లాంగ్ ప్రెస్ చేయగానే మీకు బడ్స్ అయితే ఆన్ అయిపోతాయి. ఇటు సైడ్ మీకు మళ్ళీ లెఫ్ట్ సైడ్ లాంగ్ ప్రెస్ చేయగానే మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇయర్బడ్ అయితే ఆన్ అయిపోతుంది. సో రెండు ఆన్ చేసుకోవాలి, రెండు సైడ్లో మీరు ఇట్లా లాంగ్ ప్రెస్ చేసుకోవాలి, అప్పుడు రెండు అయితే బడ్స్ అయితే ఆన్ అయిపోతుంది. ఇందులో IPX రేటింగ్ కూడా ఉంటుంది, అంటే వాటర్ అండ్ అదేవిధంగా స్వెట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. మళ్ళీ మీకు పూర్తిగా వాటర్లో పడితే మీకు వర్క్ అవ్వు, కానీ జస్ట్ మీకు అంటే స్వెట్ ప్రూఫ్ ఉంటుంది, అంటే చెమట పట్టినప్పుడు కానీ మీ వర్షంలో చిన్న చిన్న చినుకులు వచ్చినప్పుడు కానీ సో ఇట్లాంటిది అయితే మీకు ప్రూఫ్ అయితే ఉంటుంది. మళ్ళీ పూర్తిగా మీరు వాటర్లో పెట్టారనుకోండి, ఇవి అయితే వర్క్ కావు. ఇందులో ఫోన్ కాల్స్ విషయానికి వస్తే ఇందులో ఎన్వైరన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది, అంటే ENX టెక్నాలజీ అయితే ఉంటుంది. ఇందులో క్వాడ్ మైక్స్ అయితే ఉంటాయి చూడండి. సో అంటే మీకు ఇక్కడ పైన ఒక మైక్ ఉంటుంది, క్రింద ఒక మైక్ ఉంటుంది, మొత్తం 4 మైక్స్ అయితే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ చాలా బెస్ట్ అయితే ఉంటుంది. అవతల వాళ్ళకి అయితే చాలా క్లియర్గా వాయిస్ అయితే వినిపిస్తుంటుంది. దాంతోపాటు ఇందులో మీకు అంటే ఆ ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు వాయిస్ అయితే క్లియర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు సౌండ్ చెక్ చేసుకోండి. ప్రెజెంట్ ఏదైనా ఇయర్బడ్స్ ద్వారా మాట్లాడుతున్నా చూడండి, సౌండ్ అయితే మీకు ఈ విధంగా సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ ఓకే అని చెప్పు, చాలా బెస్ట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ ఇయర్బడ్స్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తే అక్కడ ఇయర్బడ్స్ మీరు తీసుకోవచ్చు. నేను ఇదివరకు ఇయర్బడ్స్ సంబంధించి చాలా వీడియోస్ చేశాను, వాటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటా. అంటే ఒక ఇయర్బడ్స్ కొనేటప్పుడు కానీ హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వీటి బయింగ్ గైడ్ గురించి ఒక వీడియో చేశాను. వాటికి సంబంధించిన లింక్ ఉన్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేసాక ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద అడకల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.